వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ఏపీ ఎన్నికల్లో ఏదో ఒక రచ్చ రాజకీయాన్ని ఆసక్తికరంగా మార్చేస్తోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు నిధులు విడుదల కాకుండా ఈసీ బ్రేక్ వేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ కాగా ఈసీ నిర్ణయంపై కొందరు లబ్ధిదారులు కోర్టుకెక్కడం ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలు షెడ్యూల్ విడుదల కాకముందే బడ్జెట్ విడుదల చేసిన స్కీములకు ఎన్నికల నిబంధనలు వర్తించవని అధికార పార్టీ వాదిస్తోంది. కానీ ఎన్నికల కమిషన్ బ్రేక్ వేయడంతో నిస్సహాయంగా చూడాల్సిన పరిస్థితుల్లో విద్యార్థులు, మహిళా సంఘాల, రైతులు హైకోర్టును ఆశ్రయించడం అధికార పార్టీకి ఊరట కలిగిస్తోంది. అయితే ఎన్నికల కమిషన్ నిర్ణయాలపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఎన్నికలకు ఇంకా వారం రోజులే సమయం ఉండడం, పిటిషన్ను విచారణకు తీసుకున్న హైకోర్టు 9ని విచారిస్తామనడంతో ఉత్కంఠ ఏర్పడింది. ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత అధికార ప్రతినిధిగా ఉన్న కాకమన్ రాజశేఖర్ గారు విజయవాడ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. కాకమన్ రాజశేఖర్ గారితో మాట్లాడే ముందు పెంటపాటి పుల్లారావు గారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొంత పరిస్థితి కొంత వివాదంగా మారుతుందా అన్నట్టుగా కనిపిస్తోంది. స్పెసిఫిక్గా అమలవుతున్న పథకాలకు ఈసీ నగదు బదిలీకి సంబంధించి బ్రేక్ వేయడం పైన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆల్రెడీ ఎన్నికల కోడ్ అమలవుతున్న పథకాలకు వర్తించదు. కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా నిధులు విడుదలైతే దానికి ఈసీ అభ్యంతరం చెప్పలేదనేది అధికార పార్టీ వాదన. కోర్టుకి ఈరోజు కొందరు లబ్ధిదారులు కూడా వెళ్ళారు. మీ అంచనా ఏంటి సార్? అంటే ఇలాంటి ఈ సందర్భాల్లో కోర్టు ఏం చేయొచ్చు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదన సహేతుకంగా ఉందంటారా లేదంటారా? ఏప్రిల్ 5వ తారీఖు 2019 ఏ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉన్నదో ఈవేళ, ఆ రోజు కొంతమంది కోర్టుకి వెళ్ళి ఇలాగప్పుడున్న ప్రభుత్వం పంచిపెట్టబోతుంది అంటే స్టే ఇవ్వకుండా పిటిషన్ ని డిస్మిస్ చేశారు. 2005 పసుపు కుంకం స్కీమ్ 2019 ఏప్రిల్ 5 కరెక్ట్ గా ఇప్పుడు ఏప్రిల్ నెల వచ్చింది. మరి ఆ హైకోర్టు ఆ నిర్ణయం 5 సంవత్సరాలు మర్చిపోతుందా? పుస్తకాల్లో నుంచి కాగితాలు చింపేస్తారా ఇటు తెలియదు, కానీ అది జ్ఞాపకం చేస్తారు అనుకుంటుందా? ఆ లాయర్ ఎవరో కోర్టుకి వెళ్ళారు అన్నారు కదా, ఆ లాయర్ మీరే ఇచ్చారు కదా ఈ నిర్ణయం, పాతగా కొత్తగా ఏంటి అంటారు. ఎలక్షన్ కమిషన్ విశేషంగా ఈ కేసు మీదే 2019లో ఇలాంటి కేసు మీదే ఆన్గోయింగ్ స్కీమ్ 70 పోతున్నారు. నా వ్యూలో అది కరెక్ట్ కాదని హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టులో కూడా ఉన్నది ఇవాళ పసుపు కుంకం స్కీమ్. సో అందువల్ల నేను అనుకుంటున్నా హైకోర్టు పర్మిషన్ ఇస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇది పాత స్కీమ్. 2019లో ఏప్రిల్ 5ని వాళ్ళు ఎలాంటి నిర్ణయం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అలాంటి నిర్ణయమే ఇస్తారు. అదంత తొందరగా మార్చుకునే కండిషన్స్, కొత్త కండిషన్స్ ఏం కనపడట్లేదు, కొత్త వాతావరణం నాకు కనపడట్లేదు. ఆ రోజు ఏ పరిస్థితిలో ఇచ్చారు, ఎలక్షన్ 3 రోజులు మొదలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఎలక్షన్ 3 రోజులు 4 రోజులు మొదలు ఇస్తున్నప్పుడు తేడా హైకోర్టు ఎందుకు చూపెడతాది? చూపెడదు అనుకుంటారండి. లాస్ట్ వాదంలో ఎలా ఉంటారు చూడాలి, కేసు ఎలా బిల్డప్ చేశారో చూడాలి. సో ఇవన్నీ హైకోర్టుకి వెళ్తాం. ఈసీ ఎందుకు అడ్డం పెట్టింది అది కూడా కొద్దిగా నాకు ఆశ్చర్యం. ఒకసారి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు 2019లో, కొత్తగా ఎందుకు ఇస్తున్నారు ఏమిటి వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు కోర్టు గురించి చెప్పారు కాబట్టి కోర్టు పర్మిషన్ ఇస్తారే అని పెడతారు అన్న క్లియర్ గా మాత్రం కనపడుతుంది. ఎందుకంటే కొత్తగా ఏదో విశేషమైన నాలెడ్జ్ తేవట్లేదు. వాళ్ళు 2005 2019లో అలాంటి నిర్ణయం ఇచ్చారు కదా, 2019లో ఆ హైకోర్టే కదా, ఇలాంటి స్కీమే కదా. సో అది షూర్ గా హైకోర్టు ఈసీకి పెట్టిన రెస్ట్రిక్షన్స్ కొట్టేస్తుంది అని మాత్రం అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభ్యంతరం అంటే ఎన్నికల కోడ్ ఆల్రెడీ అమలవుతున్న పథకాలకు వర్తించదు అని. ఆల్రెడీ ఎన్నికల కోడ్ రావడానికి 2 రోజుల ముందే 2 పథకాలకు సంబంధించి నగదు బదిలీకి ముఖ్యమంత్రి ఆల్రెడీ బటన్ నొక్కారన్న అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తుంది. సార్, లార్జర్ సెన్స్లో చూసేటప్పుడు ఆల్రెడీ అమలవుతున్న పథకాలకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందా వర్తించదా, దీనిపై ఏం చెప్తారు? ఇది వర్తిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు కదా. నా పర్సనల్ వ్యూ వేరు. నా పర్సనల్ వ్యూ 2019లో కూడా రిలీజ్ చేయకూడదు, 2014లో రిలీజ్ చేయకూడదు అని వాళ్ళు ఇచ్చిన నిర్ణయం మీద నేను చెప్పాలి. కానీ నా ఇష్టాల మీద కాదు కదా. అది ఫ్యాక్చువల్ గా
వాళ్ళు ఎలాంటి ఆప్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ ఒక 6 నెలల ముందల 3 నెలల ముందల మేము ఎలా వ్యూ తీసుకున్నా, మీరు ఏమైనా డబ్బు ఉంటే ఇచ్చేస్తే ఇచ్చేయండి. ఉదాహరణగా పెన్షన్ వాలంటీర్ తీసుకెళ్ళి ఇవ్వకూడదు అన్నప్పుడు ఆ ఎలక్షన్ కమిషనే మీరు 3 నెలలు ఒకసారి ఇచ్చేయండి అని చెప్పొచ్చు కదా. మార్చిలో ఫిబ్రవరిలో 3 నెలలు ఒకసారి ఇచ్చేయండి, వన్ టైమ్ గా ఇచ్చేయండి. అవన్నీ చెప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఇలాంటి అబ్జెక్షన్స్ పెడుతుందంటే అవి మరి ఇక మనం అది దూషించడం కష్టం, కానీ కొంచెం ఎక్కువ పని క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళే కాంప్లికేట్ చేస్తున్నారు ఇష్యూస్ అని మాత్రం మనం అనుకోవచ్చు. వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిన నిర్ణయాలు ఉన్నాయి. వాళ్ళు ఎన్నట్టుగా పొలిటికల్ పార్టీస్ అందరు కూర్చోబెట్టి 3 నెలల క్రితం చెప్పవలసింది, మీరు ఏమైనా ఇస్తే ఇప్పుడే ఇచ్చేయండి, మేము అబ్జెక్ట్ చేస్తాం, అవి మేము కోర్టుకి వెళ్తాను, మీకు సఫిషియెంట్ టైం ఇస్తామని చెప్పాలి కదా. అదేం చెప్పకుండా మనం స్టాప్ చేసి వీళ్ళు చేస్తున్నప్పుడు యాక్షన్స్ చేయడం చాలా పొరపాటు ఎలక్షన్ కమిషన్. అది హైకోర్టు ఇలాగే వ్యూ చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ పొరపాటులో ఉన్నదని వ్యూ చేస్తుంది. కానీ ఎలా ఎలక్షన్ కమిషన్ ముందలు తీసుకొస్తుంది మనం చూడాలి. ఓకే, కాకమన్ రాజశేఖర్ గారు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ప్రధానంగా ఆల్రెడీ అమలవుతున్న పథకాలకు సంబంధించి ఈసీ బ్రేక్ వేయడం పైన మీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టు 9వ తారీఖుకి దాన్ని వాయిదా వేసింది. ఇంకా ఎన్నికలు అంటే కరెక్ట్గా 9వ తారీఖున హైకోర్టు తీర్పు ఏ వస్తుందో మనం ప్రిడిక్ట్ చేయలేము. ఖచ్చితంగా గతంలో ఉన్న తీర్పుల నేపథ్యంలో హైకోర్టు సానుకూలంగానే స్పందించవచ్చని పెంటపాటి పుల్లారావు గారు చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. కానీ కరెక్ట్గా 9వ తారీఖు అంటే 10, 11, 13వ తారీఖు పోలింగు, 11వ తారీఖు సాయంత్రం 5 గంటలలోపే ప్రచారం కంప్లీట్ చేయాలి. టెంటేటివ్గా పోలింగ్కి 4 రోజుల సమయం ఉంది. అలాగే ప్రచారం కంప్లీట్ చేయడానికి కేవలం 2 రోజుల సమయం మాత్రం అప్పటికి ఇంకా మిగులుతుంది. మీ అంచనా ఏంటి? పార్టీ ఏమనుకుంటుంది? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్ గారు. పెద్దల పుల్లారావు గారు కూడా ముందుగా నమస్కారాలు. నమస్కారం. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. పేదల మీద కక్ష సాధింపు చర్యలు చేయడం అనేటువంటిది ఎంతవరకు సబబు అని నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అది గంగిరెద్దులాగా తల ఊపుతున్న ఎలక్షన్ కమిషన్ ఏమనాలి? నిన్నటికి నిన్న వాలంటీర్స్ విషయంలో పెన్షన్స్ ఇచ్చేటువంటి సందర్భం ఎంత ఇబ్బంది పెట్టారు, ఎంత మంది ప్రాణాలను బలిగొన్నారు. దానికి బాధ్యత ఎలక్షన్ కమిషన్ వహించాల్సి ఉంటుంది, చంద్రబాబు నాయుడు వహించాల్సి ఉంటుంది. ఇంతకన్నా దరిద్రమైన దురదృష్టకరమైన విషయం ఉంటుంది. ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ కొన్ని కండిషన్స్ పెడితే ఆ కండిషన్స్ మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఉండాలి కదా. ఎందుకు ఇతర రాష్ట్రంలో లేదు? రైతు బంధు పథకాలు లాంటి మరొక పథకాలు తెలంగాణలో పంపిణీ జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఆగుతున్నారు అనేటువంటి విషయం ఆలోచన చేస్తే దీని వెనక పెద్ద కుట్ర జరుగుతా ఉంది అనేటువంటిది అర్థమవుతాం. అంటే రాజశేఖర్ గారు, కొద్దిసేపటి కిందటే డిసెంబర్ 9 లోపు రైతు బంధు వేస్తామన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. 13వ తారీఖు తర్వాత ఇవ్వాలని సూచన కూడా చేసింది. జస్ట్ ఒక గంట ముందు, మన డిబేట్ ప్రారంభానికి గంట ముందు. సార్, ఇప్పుడు నిర్ణయాలు అనేటువంటిది ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవడం ఏంటండి? ఒక విధానం అంటూ లేదా ఒక విధానం ఉంటే ముందుగానే ప్రభుత్వాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది కదా. ఇప్పుడు ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఏది కూడా ఆపడానికి అవకాశం లేదు, ఆపకూడదు కూడా. కొత్తగా ఏదైనా ప్రవేశపెడితే దాని గురించి ఆలోచన చేయొచ్చు. కానీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల విద్యార్థులు, రైతులు మరి ఎంత నష్టపోతున్నారు అనేటువంటి ఒకసారి ఆలోచన చేస్తా ఉన్నారండి. వాళ్ళు ఏదో అల్వి కానీ ఇష్టం వచ్చినట్టు రూల్స్ పెట్టి వీళ్ళు పెట్టేటువంటి తెలుగుదేశం పార్టీ పెట్టేటువంటి పిటిషన్లకి అనుకూలంగా వాళ్ళు ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటువంటిది కూడా మేము ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క కూటమికి కీలు బొమ్మలాగా ఎలక్షన్ కమిషన్ తయారైంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఇచ్చినటువంటి స్కీమ్స్ ఈ ఒక్క నెల ఆపితే మరి ఎలక్షన్ లో ఓట్లు పడకుండా ఉంటాయా అండి? నాకు అర్థం కావట్లేదు. ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారండి? ఇప్పుడు కేవలం ఎన్నికల సమయంలో ఆపినంత మాత్రాన లేదా ఇచ్చినంత మాత్రాన ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అండి?
ఈ 5 సంవత్సరాల మరి 4 సంవత్సరాల దాదాపు 10 నెలలు అంతా జరిగిందని ఏమవుతుంది? ఇవన్నీ కూడా కేవలం ఏదో కక్ష సాధింపు చర్యగా ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్ముతున్నట్టుగా కనపడుతుంది తప్పితే వీళ్ళు చేస్తున్నటువంటి నిర్వాహకం వల్ల మరి ఎన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో కూడా చూడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పిల్లల స్టూడెంట్స్ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇన్పుట్ సబ్సిడీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కూడా విద్యా దీవెన వీటి వల్ల మరి ఎంత ఇబ్బంది జరుగుతుందో కూడా వాళ్ళ ఆలోచన చెయ్యకుండా మరి ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. లక్షలాది మంది మామూలు ఇప్పుడు ఈ స్కీమ్స్ మరి మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఎంతమంది విద్యార్థులు, రైతులు లేదా మహిళలు, ఎంతమంది చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి ఎంతమంది వాళ్ళకి ఇబ్బంది అండి. కనీస ఇంగీత జ్ఞానం లేకుండా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా కూడా మరి కోర్టులో మాకు న్యాయం జరుగుతుంది. ఈ లబ్ధిదారులందరూ కూడా పేదవాళ్ళకి కోర్టు అర్థం చేసుకుని న్యాయం చేస్తుందని కోర్టు మీద మాత్రం మాకు పూర్తి విశ్వాసం ఉందండి. ఇంగిత జ్ఞానం ఇలాంటి పదాలేమీ వాడొద్దు. ఎందుకంటే ఈసీ ఒక నిర్ణయం తీసుకుంది, మీకు అభ్యంతరం ఉంది, ఆల్రెడీ మీరు హైకోర్టుకు వెళ్ళారు కాబట్టి చూద్దాం హైకోర్టు ఏం చేయబోతుందో. గతంలో కూడా 2-3 రాష్ట్రాలకి ఈసీకి సంబంధించి ఇలాంటి వివాదం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విషయంలో కూడా ఇదే జరిగిన నేపథ్యం మనం చూసాం. అంటే ఆల్రెడీ ఆన్ గోయింగ్ పథకాలకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందా వర్తించదన్న దానిపైన ఇప్పటివరకు ఒక స్పెసిఫిక్ రూల్ పొజిషన్ ఎందుకు ఉండటం లేదు? కొన్ని రాష్ట్రాల్లో ఒకలాగా, మరికొన్ని రాష్ట్రాల్లో ఒకలాగా వ్యవహరిస్తున్నారని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. మరి దీనిపై పెంటపాటి పుల్లారావు గారు ఏమంటారు? పథకాల అమలు కోరుతూ ఆంధ్రప్రదేశ్లో కొన్ని పథకాల లబ్ధిదారులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయడంపై కొంత రాజకీయంగా చర్చకు దారితీసింది. ఇదే అంశంపై ప్రైమ్ టైం డిబేట్ కంటిన్యూ అవుతుంది. పెంటపాటి పుల్లారావు గారు నేను బ్రేక్ ముందు ప్రస్తావించినట్టు గతంలో కొన్ని రాష్ట్రాలకు ఈసీ మధ్య ఇదే అంశంకు సంబంధించి కొంత గందరగోళం ఏర్పడిన అంశం, వివాదం ఏర్పడిన అంశం. అంటే ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత అమలవుతున్న పథకాలు అంటే ఆన్ గోయింగ్ పథకాలు, ఆన్ గోయింగ్ పాలసీసు అమలవ్వకూడదా? ఆల్రెడీ ఈ పథకాలన్నీ 4-5 సంవత్సరాల నుంచి అమలవుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. కొన్ని పథకాలకు 3 నెలలకు 3 నెలలకు చొప్పున నిధులు వేయటం అనేది కూడా ఒక ప్రొసీజర్గా ప్రభుత్వం పెట్టుకుంది. ఇప్పుడు లబ్ధిదారులు నేరుగా కోర్టుకు ఎక్కారు. అంటే దీనికంటూ ఒక స్టాండర్డ్ రూల్ ఏమీ లేదా? స్టాండర్డ్ రూల్ ఉన్నది, కానీ రూల్స్ లో ఉన్న విశేషం ఏంటంటే ఈ అన్నిటికంటే పెద్ద రూల్ ఏంటంటే మోహన్ చూపెట్టు, దాన్ని బట్టి నేను రూల్ చూపెడతానంట. బ్యూరోక్రసీ మనిషి బట్టి రూల్, ఏ రూల్ కైనా ఎక్సెప్షన్ ఉంటుంది. ఆ రూలే మార్చేసి ఇంకో ఇంటర్ప్రిటేషన్ అవ్వచ్చు. అది బ్యూరోక్రసీ చేసే పని ఇక్కడే కాదు, ప్రపంచంలో అన్ని చోట్ల. ఈ మోహన్ చూపెట్టు, దాన్ని బట్టి నేను రూల్ చూపెడతానంట. సో ఈ రూల్ అనేది ఏంటంటే వాళ్ళు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటారు. ఇష్టం వచ్చినప్పుడు ఇలాగంటారు, ఇష్టం లేనప్పుడు ఇంకోలాగా అంటారు. అది మనకు టైం లేదు. ఇప్పుడు 13వ తారీఖు ఎలక్షన్ అయితే 11 వరకు అంటే కరెక్ట్ గా 2 days ఉన్నదంటే రేపు హైకోర్టు నిర్ణయం 9వ తారీఖు అన్నారు కదా, 9వ తారీఖు కనుక ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏం చేయగలరు? చాలా కష్టంగా డెలిబరేట్ గా చేస్తున్నారని మనం అంటాం, మర్యాద కాదు. కానీ ఇది ఒక రాష్ట్రంలో పర్మిషన్ ఇస్తారు, ఇంకో రాష్ట్రంలో ఇవ్వట్లేదు. రైతు బంధు ఒకసారి ఏం చేయరు లాస్ట్ టైం, నా జ్ఞాపకం. ఇప్పుడు తెలంగాణలో వద్దన్నారు. సో ఇది అంతా ఒక సిస్టమేటిక్ గా సస్పెషన్ వస్తాయి. ఎందుకు చేస్తున్నారు ఇలాగా? అదర్ సైడ్, ఈ సైడ్, ఆ సైడ్ ఇవన్నీ మేనేజ్ చేస్తున్నారా? అబ్జెక్షన్స్ ఇవ్వకుండా చేస్తున్నారా? చాలా పెద్ద విశేషం. మీరు ఎంత తెలంగాణలో కూడా మెన్షన్ చేశారంటే అది కొంచెం ఆశ్చర్యకరమైన విషయం, చాలా ఆశ్చర్యం. అన్ని చోట్ల ఇస్తున్నారు, ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఇలా చేస్తున్నారంటే తప్పకుండా నేను కోర్ట్ స్టార్ట్ లోనే అన్నాను. ఏప్రిల్ 5వ తారీఖు 2019లో ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పసుపు కుంకానికి పర్మిషన్ ఇచ్చింది కదా, వాళ్ళే ఇచ్చారు. ఒకేసారి పిటిషన్ వేసిన వాళ్ళు. సో ఇక్కడ మళ్ళీ ఎందుకు మార్చుకుంటుంది? తప్పకుండా ఏదో ఆర్డర్ ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన కన్సిస్టెన్సీ ఉండాలి కదా. కోర్టు ఒక రోజు ఇలాగని, మరి కోర్టులు నడిచేది ఏంటంటే ప్రెసిడెన్స్ మీద నడుస్తాయి. పాతగా ఏమన్నా నిర్ణయం ఇస్తే అదే వేదం. మార్చడం వీల్లేదు. హైకోర్టు ఎంతో కారణాలుండి పెద్ద బెంచ్ కూర్చుంటే గానీ మార్చలేదు. అందువల్ల నేను ఇందాక చెప్పిన మాట చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆల్రెడీ ప్రెసిడెంట్ ఉన్నది, అంటే అక్కడ చేసిన నిర్ణయం ఉన్నది.
అది తప్పకుండా వాళ్ళ నిర్ణయం, వాళ్ళు ఆనర్ చేస్తారు, చేయొద్దని చెప్పరు. ఏమైనా కండిషన్స్ పెడితే పెట్టవచ్చు, చిన్న చిన్న కండిషన్స్ ఎంత ఇవ్వండి అంత ఇవ్వండి, అడ్వర్టైజ్మెంట్ పెట్టొద్దు, పార్టీ పేర్లు పెట్టొద్దు. కానీ ఇవ్వకపోతే మాత్రం ఇది విశేషం. వాళ్ళు సొంత నిర్ణయాలే మర్చిపోయారంటే 5 సంవత్సరాల్లో అది జరగదు అనుకుంటాను. ఎందుకంటే ఇళ్ళ లబ్ధిదారులు లాయర్ని అని చెప్తారు కదా, అవును, వాళ్ళకి ఆ మాత్రం తెలివితేటలు ఉంటాయి కదా, ఓకే, ఎవరు ఏంటి జరిగింది ఏంటి. సో మనం పాజిటివ్ నిర్ణయం హైకోర్టు ఇస్తాది, ఓకే, ఎందుకు ఇవ్వదంటే నా కారణం కనపట్టలేదు. రైట్, పూర్తిగా పాజిటివ్ నిర్ణయం ఇస్తానని మాత్రం నా వ్యూ. రైట్. కాకమాన రాజశేఖర్ గారు, పాజిటివ్ నిర్ణయం రావచ్చు. గతంలో పసుపు కుంకుమకి ఏ విధంగా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న అంశాన్ని పుల్లారావు గారు చెప్తున్నారు. అంటే ఇక్కడ 2-3 రకాలు ఉన్నాయి. ఒకవేళ 9వ తారీఖున మీకు తీర్పు అనుకూలంగా రాకపోతే, లబ్ధిదారుల ఖాతాల్లో ఆ నగదు పడకపోతే వాళ్ళు కొంచెం ఏమైనా వేరేగా రెస్పాండ్ అవుతారన్న అనుమానం ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? సతీష్ గారు, మీ అంచనా ఏంటి, ఏం జరగదు ఫైనల్ గా? మాకు ఎలాంటి అనుమానాలు లేవు, మాకు అలాంటి ఇబ్బంది లేదు లబ్ధిదారుల విషయం. ఎందుకంటే మేము చేయాల్సిన కార్యక్రమం మేము ధర్మంగానే చేస్తాం కాబట్టి అందులో మేమే ఇబ్బంది పడతామనే ఆలోచన మాకు లేదు. ప్రజలు అర్థం చేసుకుంటారు మాట కూడా, ఎవరు ఆపారో, దీనికి ఎవరు కారణము, ఎందుకు ఆపారో అనేటువంటి దాని విషయం ప్రజలకు తెలుసు. కాకపోతే ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. అని ఇంకా విచిత్రం ఏంటంటే సిఎంఆర్ఎఫ్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కు దానికి సంబంధించి కూడా మరి ఈ రోజు డబ్బులు రిలీజ్ చేయాలంటే మళ్ళీ ఈసీకి రాయాల్సిన పరిస్థితులు, ఈసీ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందండి? పేషెంట్స్ కి మరి ఇవ్వచ్చు కదా, సిఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఇచ్చేదానికి కూడా ఆంక్షలు ఉన్నాయి. కాబట్టి నేనేమంటా అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా వాళ్ళని ఇబ్బంది పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉండకూడదు. ఎలక్షన్ కమిషన్ కి దానికి సంబంధించినటువంటి మరి వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటే నేను కాదనుకోలేదు, వాళ్ళ పవర్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ మరి కొన్ని సందర్భాల్లో ఒక విధంగా, కొన్ని సందర్భాల్లో 9వ తారీఖున హైకోర్టులో సానుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా టైం లేదు అన్న అంశాన్ని పుల్లారావు గారు ప్రస్తావిస్తున్నారు. ఏంటి సార్? 9వ తారీఖున హైకోర్టులో అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా టైం చాలదు, ఎందుకంటే 13వ తారీఖున కదా పోలింగ్. సార్ ఒకటి సార్, అంటే పోలింగ్ కి దీనికి సంబంధం ఏముంటది? సంబంధం ఏం లేదు, పోలింగ్ కి దీనికి సంబంధం లేదు. ఓకే, కాకపోతే ఇప్పుడు పంట నష్టానికి సంబంధించిన రైతులు ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, చేయొద్దు కానీ, ఇతర పథకాలన్నింటిలో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు సార్. అదొకటే. కాకపోతే ఎన్నికల తర్వాత కూడా ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో మరి దాన్ని అలా స్టాప్ చేసి పెట్టేశారు. కాబట్టి కోర్టు ఖచ్చితంగా మరి ఈ లబ్ధిదారులకు అనుకూలమైనటువంటి తీర్పు ఇస్తుందని నాకు ఇంకో పూర్తి విశ్వాసం కలుగుతా ఉంది. ఎందుకంటే జరుగుతున్నటువంటి కార్యక్రమం అన్యాయము, పేదవాళ్ళని మరి ఈ విధంగా అడ్డుకోవడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. ఎన్నికలను అడ్డం పెట్టుకొని ఈ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం సరైన విధానం కాదని కోర్టు నమ్ముతుందని నేను భావిస్తాను. రైట్. థ్యాంక్ యూ కాకమాన రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ కంటపాటి పుల్లారావు గారు. మనం చూస్తున్నాం పథకాల అమలు కోరుతూ హైకోర్టులో లబ్ధిదారులు లంచ్ మోషన్ పిటిషన్ వేసిన నేపథ్యంలో మరి 9వ తారీఖున హైకోర్టు ఏం చెప్పబోతుంది అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పథకాలకు డబ్బులు వస్తాయని చాలామంది లబ్ధిదారులు, చాలా పథకాల లబ్ధిదారులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. గతంలో పసుపు కుంకుమకు ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న అంశాన్ని పెంటపాటి పుల్లారావు గారు లాంటి విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి అలాగే ఎన్నికల కమిషన్కు గతంలో కూడా ఇలాంటి వివాదాలే ఏర్పడ్డాయి. ఒక స్టాండర్డ్ రూల్కి సంబంధించి కూడా కొంత చర్చ జరగాల్సిన అవసరం ఉందంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆన్ గోయింగ్ పథకాలు, ఎన్నికలు కూడా అడ్డంకి కాదన్న కొన్ని అంశాలను కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. కాబట్టి మరి హైకోర్టు ఏం చెప్పబోతోంది? హైకోర్టు తీర్పు అనుకూలంగా రాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి సుప్రీంకోర్టుకు వెళ్తుందా? ఎన్నికల పోలింగ్ కూడా సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ వివాదానికి ఎలాంటి ముగింపు రాబోతుంది అనేది అందరిలాగే నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఇది వాటి ప్రైమ్ టైమ్ డిబేట్. మరి కాసేపట్లో న్యూస్ అప్డేట్స్ కృప అందిస్తారు.